తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడకుండా మీరే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనపరంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. తులారాశి వారు ఈరోజు మీరు ఏదైనా పేదలకు తీపి పదార్థాన్ని దానం చేయండి. దీనివలన కొంత మీకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత పెరిగే అవకాశం ఉన్నది. వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా జరుగుతాయి. దూర బంధువుల నుంచి ఆహ్వానము అందుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు ప్రయాణాలు కొనసాగించండి. ఈ రాశివారు ఈరోజు ఆదిత్యాయ నమః అని చెప్పి 6 సార్లు చదువుకొని ఆ సూర్యునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క జోక్యము అవసరం ఉంటుంది. సోదరుల మధ్య సమస్యలు ఈరోజు పరిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిష్కారం కూడా అవుతాయి. బంధువుల ద్వారా కొంత మీరు జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా మాట్లాడండి. నోరు జారకుండా ప్రశాంతంగా ఆలోచించుకొని అవసరం మటుకే మాట్లాడండి. దీనివలన కొంత మేలు కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశివారు ఈరోజు సుగ్రుని సూర్య ఆదిత్యాయ నమః అని చెప్పి 6 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.